యజుర్వేదము చూద్దాము. యజుర్వేదం అనేది 3వ వేదము. మనం చెప్పుకున్న 4 వేదాల్లో 3వది వచ్చేసి యజుర్వేదము. ఇందులో శ్లోకాలు మొత్తం కూడా 1984 శ్లోకాలు ఉంటాయి. యజుర్వేదము అనేది ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించింది. అలాగే ఇందులో మంత్రాలను పఠించే వారిని అధర్వాయు అంటారు. ఋగ్వేదంలో మంత్రాలు పఠించే వారిని హోత్రి అంటారని నేర్చుకున్నాము. యజుర్వేదంలో అధర్వాయు అని అంటారు మంత్రాలు పఠించే వారిని. అలాగే ఇది 2 రకాలు. ఒకటి కృష్ణ లేదా నల యజుర్వేదము, దీన్ని తైతరీయ బ్రాహ్మణంలో ఉంటుంది. ఇది వేదవ్యాసుడు రచించాడు. అలాగే ఇంకోటి శుక్ల లేదా వజసనేయ. ఈ వజసనేయ అనేది శతపథ బ్రాహ్మణంలోనిది. దీన్ని యజ్ఞవల్క్యుడు రచించాడు. ఈ శతపథ బ్రాహ్మణం అనేది పెద్ద బ్రాహ్మణం, అంటే బ్రాహ్మణాలన్నింటిలోకి వెళ్ళా కూడా పెద్ద బ్రాహ్మణం అనమాట. అలాగే ఇంకొకటి ఈ యజుర్వేదం అనేది పద్య గద్య రూపాల్లో ఉంటుంది, రూపాల్లో రచన చేయబడింది అనమాట. అలాగే యజుర్వేదానికి ఒక 5 ఉపనిషత్తు, యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు 5 ఉన్నాయి. ఒకటి వచ్చేసి తైత్తరీయ, 2వది కథ, 3వది శీతాశ్వతర, 4వది బృహదారణ్య, 5వది ఈశ. ఈ 5 ఉపనిషత్తులు కూడా యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు.